శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మ సంస్థాపన కొరకు, దుష్టులను శిక్షించుట కొరకు, శిష్టులను రక్షించుట కొరకు పరమాత్మ యొక్క ప్రయత్నం జరుగుతోంది. ఆయన పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారంగా ఆవిర్భవించడానికి ప్రధానమైనటువంటి కారణాలలో ఒకటైనటువంటి ధర్మ సంస్థాపన కొరకు జరుగుతున్నటువంటి కురుక్షేత్ర మహాసంగ్రామ భూమి యందు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీదకి విరిగిపోయారు. తదనంతరం తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటూ కర్ణుడు యుద్ధరంగ ప్రవేశం చేశాడు. ఎందుచేత అంటే భీష్ముడు బ్రతికున్నంత కాలం, భీష్ముడు యుద్ధం చేసినంత కాలం నేను కానీ, నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నా కుమారులు కానీ యుద్ధానికి రామని భీష్మించినటువంటి కర్ణుడు భీష్మపతనానంతరం యుద్ధరంగ ప్రవేశం చేశాడు. ఆ కురుక్షేత్రంలో కౌరవులలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అర్జునుడి యొక్క ఉద్ధతిని తట్టుకోవాలి అంటే కర్ణుడు యుద్ధరంగ ప్రవేశం చెయ్యాలి అని కోరుకున్నారు. ఆ వచ్చినటువంటి కర్ణుడు తిన్నగా యుద్ధభూమిలో అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన పాదములు పట్టి నమస్కరించి కన్నులు తెరిచిన తనని చూడమని ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళడానికి అనుమతినివ్వవలసిందిగా భీష్మాచార్యుల వారిని ప్రార్థన చేశాడు. చేసిన తరువాత యుద్ధరంగానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత దుర్యోధనుడు కర్ణుడితో మాట్లాడుతూ, భీష్ముడు నేల కొరిగిపోయాడు కాబట్టి ఇప్పుడు కౌరవ సైన్యాన్నంతటినీ నడిపించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి వాడెవరు, ఎవరికి సర్వసైన్యాధిపత్యం ఇవ్వాలి అన్న విషయం మీద కర్ణుడిని సలహా అడిగాడు. అడిగితే కర్ణుడు అన్నాడు, అన్ని విధాలుగాను దానికి తగినటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు, అందరికీ గురువైనటువంటి వాడు ద్రోణాచార్యుల వారు. కాబట్టి ద్రోణాచార్యుల వారిని సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది అన్నాడు. తప్పకుండా అట్లాగే చేద్దామని చెప్పి దుర్యోధనుడు మిగిలిన రాజులందరినీ కూడా తన వెంట పెట్టుకుని ద్రోణాచార్యుల వారి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ, ప్రాయము కల్మినొక్కటన భవ్యధృతిన్ మహనీయశీలతన్ సాయక సంపదన్ పటుభుజా విభవంబున కార్యతంత్ర శిక్షాయుత బుద్ధి వృద్ధుడవు కావే ధరాసురవర్య మున్ను గాంగేయుడు మాకు ఎల్ల ఇరింగింపడే నీదు మహానుభావమున్. ఓ ద్రోణాచార్య మహానుభావ, నువ్వు వయస్సులోనే కాదు పెద్దవాడివి, పరాక్రమమునందు కూడా అందరికన్నా పెద్దవాడివి, బుద్ధి ఎందు అందరికన్నా పెద్దవాడివి, గొప్ప స్వభావము కలిగినటువంటి వాడివి. విశేషించి భుజ పరాక్రమమునందు కానీ, దివ్యమైనటువంటి బాణములను తెలిసి ఉండడంలో కానీ నీకన్నా అధికుడు ఎవ్వరూ లేరు. కార్యమును నడిపించడంలో నువ్వు సుశిక్షితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి, సమర్థత కలిగినటువంటి వాడివి. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, ఓ ధరాసురవర్య, మున్ను గాంగేయుడు మాకు ఎల్ల ఎరింగింపడే. గాంగేయుడైనటువంటి భీష్మాచార్యుల వారు మాకు పూర్వం
నీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలియచేసి ఉన్నాడు కదా. కాబట్టి మీరు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరిస్తే మా అందరికీ ఆమోదయోగ్యంగానూ సంతోషంగానూ ఉంటుంది. మీరు ఎట్లా నడిపిస్తే మేమందరం అట్లా నడుస్తాం. వృషభము ముందు నడుస్తుంటే దాని వెనక గోవులన్నీ ఎలా నడుస్తాయో అలా మీరు ఎట్లా నడిపిస్తే, మీరు ఎట్లా నడిస్తే అట్లా మిమ్మల్ని అనుగమించి మేము కూడా నడుస్తాం అంటూ అనుచు అచట ఉన్న అవనీపతుల చూపి మరియు ఇట్టులనియ మనుజ విభుడు దేవసేన నడిపి దితిజుల గెలిచిన షణ్ముఖుండు నీవు సరియ కాదే. అక్కడ ఉండేటటువంటి రాజులందరినీ చూపించి మాట్లాడుతూ, ఒకప్పుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు మహానుభావుడు దేవసేన అధిపతి ఆ రాక్షస సంహారం కోసమని దేవసైన్యాన్నంతటినీ కూడా దిగ్విజయం కలిగేటట్టుగా నడిపించాడు. నడిపించి రాక్షస భంజనం చేసి దేవతలకు విజయాన్ని కట్టపెట్టాడు. ఇప్పుడు నువ్వు కూడా మా దృష్టిలో వేరొక కుమారస్వామివి కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నడిపించవలసింది అన్నాడు. పోలికకి ద్రోణాచార్యుల వారిని కుమారస్వామితో పోల్చడం వరకు బాగుంటుందేమో కానీ కౌరవులు దేవతలు కారు, వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారో ఆ పాండవులు రాక్షసులు కారు. కానీ ద్రోణాచార్యుల వారిని స్తుతి చెయ్యడం కోసం ఆ మాట అన్నాడు. అని మీరు తప్పకుండా ఈ సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించవలసింది అని కోరుకున్నాడు. కోరుకుంటే ద్రోణుడు అంతటా ఒక్కసారి చూసి దుర్యోధనుడితో మాట్లాడుతూ అన్నాడు, వేదములున్ తదంగములు వింతలుగానొక కొన్ని నేర్తు ధైర్యాది గుణంబులిందు కలవైనను ఇంతటి వానిగాగన త్యాదర వృత్తి మీరు విజయాచనను కొనియాట చేసి యవు కాదనకియ్యకుంటి తగ కౌరవనాథుని కోర్కి తీర్పగన్. నేను వేదాన్ని కొన్ని అంగములతో చదువుకున్నటువంటి మాట వాస్తవమే, కానీ ఏదో కొంతవరకు చదువుకున్నాను. నేనేదో బాగా చదివేసుకున్నాను అన్న మాట ద్రోణుడు వంటి మహాబుద్ధిశాలి ఎందుకంటాడు? కాబట్టి కొంతవరకు నేను చదువుకున్న మాట వాస్తవం, కానీ నా యందు నిజానికి ధైర్యము మొదలైనటువంటి గుణములు మీరు ఏవి ప్రస్తుతి చేశారో అవన్నీ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. కానీ మీరు మాత్రం నా యందు విశేషమైనటువంటి ఆదరణతో విజయము కొరకు నన్ను సర్వసైన్యాధిపతిగా ఉండవలసిందిగా కోరారు. మీ ఆదరభావాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అవుననక కాదనక మీరు ఏది చెప్పారో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కౌరవేశ్వరుడైనటువంటి దుర్యోధనుడి యొక్క కోరిక తీరేటట్టుగా సర్వసైన్యాధిపత్యాన్ని వహించడానికి అంగీకరిస్తున్నాను అన్నాడు. అంటూ ద్రోణుడు అన్నాడు, భవ్యంబైన బలాధిపత్యమునకున్ పట్టంబు కట్టుండు నన్ను అవ్యాకీర్ణ గజాదియై మెరయు సైన్యశ్రేణి పాలించి కౌరవ్యోత్సాహము పెంచి మార్కొనిన వీరవ్రాతమున్ త్రుంచి నా దివ్యాస్త్రంబుల పంచి పాండవుల దీప్తిన్ మాయ చేయించదన్. ఈ గొప్ప అక్షౌహిణీలు కలిగినటువంటి సైన్యం ఉందే, దీనికి అంతటికీ నన్ను సర్వసైన్యాధిపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేయండి. ఈ చతురంగ బలములున్నాయి, ఏనుగులు, గుర్రాలు, పరాతి దళము, రథములు మొదలైనటువంటివన్నీ, వీటన్నిటినీ కూడా ఉత్సాహంతో నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. శత్రు సమూహాన్నంతటినీ కూడా ధీటుగా ఎదుర్కొని నా యొక్క దివ్యమైనటువంటి బాణ పరంపరల చేత పాండవుల యొక్క పరాక్రమాన్నంతటినీ కూడా అణిచేసి వాళ్ళ తేజస్సు అంతా కూడా వెలవెలబారిపోయేటట్టుగా చేస్తాను అని ద్రోణాచార్యుల వారు చెబితే వెంటనే దుర్యోధనుడు బ్రాహ్మణుల్ని పిలిచి బంగారు కలశలలో జలములను తెప్పించి మంగళద్రవ్యములను తెప్పించి వాటినన్నింటినీ కూడా ద్రోణాచార్యుల వారికి అలంకరించి తాను మిగిలిన రాజులు కలిసి దుందుబులు మోగుతుండగా, మంగళవాద్యములు మ్రోగుతుండగా, ఆశీర్వచనము జరుగుతుండగా ఆ ద్రోణాచార్యుల వారిని సర్వసైన్యాధిపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆయన సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించారు. అప్పుడు ద్రోణాచార్యుల వారు చాలా సంతోషించి అక్కడ ఉన్నటువంటి రాజులందరూ వింటూ ఉండగా దుర్యోధనుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు, నను భీష్ముని పిదపన్ బలంబునకెల్లను ముఖ్య చేసి పూజించితివి, ఈ వినుతాచరణ ఫలంబును కనువాడవు
వరము కోరు కౌరవనాథ. ఓ దుర్యోధన, నువ్వు నన్ను ఎంతో గొప్పగా అందరూ కూడా పొగడవలసినటువంటి రీతిలో సమ్మానించావు. భీష్మాచార్యుల వారు పతనమైన తరువాత నన్ను సర్వసైన్యాధిపతిగా అభిషేకించాలి అని నిర్ణయం తీసుకున్నావు. కాబట్టి నీ నడవడికి తగినటువంటి ఫలితాన్ని నువ్వు పొందాలి. నీ యొక్క ప్రవర్తన చేత సంతోషించినటువంటి నేను నీకు వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. తృప్తి పడడం వరకు దోషం కాదు, కానీ తాను తృప్తిపడి సంతోషించి అవతలవాడి యొక్క యోగ్యత అయోగ్యత తెలుసుకోకుండా తొందరపడి వరాలు ఇచ్చేస్తే అవతలవాడు కోరుకున్నటువంటి కోరిక తీర్చలేక తర్వాత మరణం వరకు సతమతం అవుతూనే ఉండాలి. ద్రోణాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించగానే దుర్యోధనుడి యొక్క ప్రవర్తన చేత ప్రీతి చెంది, ఆ దుర్యోధనుడి యొక్క స్వభావము తనకి బాగా తెలిసిన్నప్పటికీ కూడా నీకు ఏం వరం కావాలో కోరుకో అనడమే నిజానికి ద్రోణాచార్యుల వారికి పెద్ద చిక్కై కూర్చుంది. దుర్యోధనుడు తెలివైనవాడు కాబట్టి వెంటనే వరాన్ని కోరుకోలేదు. ఆయన కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి, శకునిని, ఇతర మిత్రవర్గాన్ని సంప్రదించాడు. ఏ వరం కోరితే మనకి అనుకూలంగా ఉంటుంది అని ఆలోచించి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, వరమిచ్చేదేని కోరెద పరమహితము ధర్మపుత్రు ప్రాణముతోడందురమున పట్టి భుజాభీకర కొలిరావలయు మత్సాకాశంబునకున్. ఓ గురువుగారు, ద్రోణాచార్య, మీరు ఎంతో ప్రీతితో నాకు వరమిచ్చారు. మీరు అపారమైనటువంటి భుజ పరాక్రమము కలిగినటువంటి వారు, అందులో సందేహం లేదు. అలా పిలిచాడు అంటేనే అందులో ఏదో ఉంది. అందుకే భుజాభీకర అని పిలిచాడు. భీకరమైనటువంటి భుజ పరాక్రమము కలిగినటువంటి వాడా, ఏదైనా ఒక వరాన్ని కోరుకొమ్మని మీరు నాకు అవకాశం కల్పించారు కాబట్టి అడుగుతున్నాను. ధర్మరాజుని యుద్ధభూమి యందు చంపకుండా ప్రాణములతో పట్టి బంధించి నా వద్దకు తీసుకురావలసినది అన్నాడు. ఎప్పుడైతే ధర్మరాజుని చంపద్దు అని అన్నాడో, ప్రాణములతో పట్టి బంధించి మాత్రమే నా వద్దకు తీసుకురండి అని అన్నాడో, పాపం ద్రోణాచార్యులు వారు అనుకున్నాడు ఎంత మంచివాడు అనుకుని ఆయన మనసులో ఏవో ఊహలు చేసేసుకొని అవి దుర్యోధనుడితో ప్రస్తావిస్తూ అకట అజాతశత్రుడను అప్పలుకిప్పుడు నిక్కమయ్యవానికి కురునాథ ఇట్టులతనిన్ తెగచూచుట కోరక ఆజి పట్టికొనుట కోరితి విధమున డెప్పరమెంతయు ఇత్తెరంగు కోర్కికి గతమేమి పాండవుల గెల్చి ధరం సగమీతలంచితే. దుర్యోధన, అసలు ధర్మరాజుకి అజాతశత్రుడు అనేటటువంటి పేరు ఇప్పుడు బాగా సార్థక్యం పొందింది. పుట్టని శత్రువులు కలిగినటువంటి వాడు అని కాదు ఆ పేరుకి అర్థం. ధర్మరాజుని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురమ్మన్నావే, ధర్మరాజుని చంపమని అడగలేదే. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. బహుశా నువ్వు ఇలా ఎందుకు వరం అడిగావు అంటే, ఆ బంధించి తీసుకొచ్చిన తర్వాత ధర్మరాజుతో చూసావా యుద్ధం యుద్ధం అన్నావు, యుద్ధంలో ఓడిపోయావా, నిన్ను బంధించేశావా అని చెప్పి ఆ ధర్మరాజుకి అర్ధరాజ్యం ఇచ్చి పంపించేస్తావు. అక్కడికి గెలిచినట్టు ఉంటుంది, చాలా ఔదార్యం చూపించినట్టు ఉంటుంది, అన్నగారికి అర్ధరాజ్యం ఇచ్చేసినట్లు ఉంటుంది, విశేషమైనటువంటి కీర్తిని పొందుతావు. ఇక పైన ఎప్పుడూ కూడా దుర్యోధనుడు మా చేతిలో ఎంత పాటి అన్న మాట పాండవులు అనకుండా చేసినట్టు ఉంటుంది. అందుకని ఇటువంటి ఆలోచన చేసావు. అందుకే ధర్మరాజుని చంపద్దంటున్నావు. ధర్మరాజు యొక్క గౌరవాన్ని తెలుసుకున్నావు. చాలా సంతోషమయ్యా దుర్యోధన, నీ మనసులో ఎంత మంచి ఆలోచన ఉందయా అని పాపం అమాయకుడు ద్రోణాచార్యుల వారు పొంగిపోతుంటే దుర్యోధన అన్నాడు, కాదు కాదు గురువుగారు, నేను అందుకు పట్టి బంధించి తీసుకురమ్మని చెప్పలేదు. ధర్మరాజుని ప్రాణములతో బంధించి తీసుకురండి అని నేను అడగడం వెనక వేరొక ఉద్దేశ్యం ఉంది. ఆ ధర్మసూను కయ్యంబున చంపిన కోపించి గాంధీవి కురు బలంబు సమయించు మనమోపి సర్వపాండవులను చంపితిమేమి ప్రచండ చక్రధార కౌరవకోటి తలలీరి రాజ్యంబు గోవిందుడీకున్నే గొంతికైన
కాన యుధిష్ఠిరు కాయంబు నొంపక తెచ్చి జూదంబాడు తెరగొనర్చి మగుడ అడవికి ననచిన తగిలి అతనితోడ తమ్ములు పోన్ అంతతోన ఎల్ల దొసగు నూలున్ అప్రతిహత దుర్విభూతి పెద్ద కాలమే నీలుదు పృథివియల్లా. గురువుగారు, నేను ఎందుకు ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి తీసుకురండి అని అంటున్నానంటే, ధర్మరాజు గారిని యుద్ధంలో చంపేశాం అనుకోండి, అర్జునుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. అర్జునుడు గాంధీవం పట్టుకుని మా అన్నయ్యని చంపేశారనేటటువంటి క్రోధంతో యుద్ధానికి వస్తే మన వాళ్ళు ఎవ్వరూ మిగలరు. అప్పుడు ధర్మరాజుని చంపి మనకి ఒరిగేదేమిటి? ఎవ్వరూ ఉండరు. గెలుపు పాండవులదేగా, చచ్చిపోయాక ఎవడ రాజ్యమే లేడు మనకి తెలిసా, వదిలేయండి, మనం సర్వనాశనం అయిపోతామన్నది ఖాయం. పోని అర్జునుడు కూడా మిగలకుండా పాండవులందరినీ చంపేశాం అనుకోండి, కృష్ణుడు ఊరుకుంటాడా? కృష్ణుడు సుదర్శన చక్రం పట్టుకుని మన అందరినీ చంపేసి రాజ్యం పట్టుకెళ్ళి కనీసం కుంతీదేవికైనా ఇచ్చేస్తాడు, అప్పుడు మిగలం. కాబట్టి తేలిక మార్గం ఏమిటి? ఎవ్వరి జోలికి వెళ్లకుండా ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి తీసుకొచ్చేస్తే ఆయనని హస్తినాపురానికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ జూదం ఆడదామని జూదం ఆడించి ఆయనని అరణ్యానికి పంపించేస్తే ఆయన తమ్ముళ్ళు కూడా యుద్ధం మానేసి ఆయనతో అరణ్యానికి వెళ్ళిపోతారు. ఎంత తేలిక! వాళ్ళని పంపించేసి హాయిగా ఈ భూమిని ఏలుకోవచ్చు. కృష్ణుణ్ణి నిర్జించడం మన వల్ల సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుని చంపడం కన్నా పాండవుల్ని చంపడం కన్నా మేలైన మార్గం ఏమిటి? ధర్మరాజుని పట్టేసుకోవడమే ప్రాణాలతో. మీరు ధర్మరాజుని పట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు కదా మీకు యుద్ధంలో. మీరు ధర్మరాజుని పట్టి బంధించి తీసుకొచ్చేయండి చాలు, ఇంకా రాజ్యం అంతా నేను ఏలుకున్నట్టే, తీసుకెళ్ళి ఆ ధర్మరాజుతో మళ్ళీ జూదం ఆడించేస్తాను అన్నాడు. తొందరపడి మాట ఇచ్చేశాడు కదూ, వరం ఇచ్చేశాడు. ఏం కావాలి నీకు చేసి పెట్టేస్తారన్నాడు ద్రోణాచార్యుల వారు. ఇప్పుడు దుర్యోధనుడు చెప్పినటువంటి ఈ మాటకి సహజంగా ద్రోణుడికి తల తిరిగిపోయి ఉంటుంది. అప్పుడే 5 నిమిషాల క్రితం తీసుకున్నాడు సర్వసైన్యాధిపత్యం. అక్కర్లేని వరం ఒకటి ఇచ్చాడు. ఆ వరం ఇచ్చిన కారణం చేత ఇప్పుడు ధర్మరాజు గారిని పట్టి తీసుకురావాలి. తీసుకొచ్చాడు అనుకోండి, ధర్మపక్షం ఏమైపోయినట్టు? దీనికోసం భీష్ముడు దిగిపోయినట్టు. ఇంత చేసి అధర్మపక్షాన్ని గెలిపించి దుర్యోధనుడికి రాజ్యం ఇప్పించడానికి ధర్మరాజుని బంధించి తీసుకొచ్చి అప్పచెప్తే అంతకన్నా అన్యాయమైనటువంటి మాట, అన్యాయమైనటువంటి ప్రవర్తన ఇంకొకటి ఉంటుందా? కాబట్టి ద్రోణుడు ఉత్తరక్షణం ఆశ్చర్యపోయాడు. ఇటువంటి ఘోరమైన దారుణమైన వరం దుర్యోధనుడు అడుగుతాడని నేను అనుకోలేదు. తొందరపడి వరం ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను పట్టుకోను, నాకు శక్తి లేదంటే ఒప్పుకోడు. ధర్మరాజును నువ్వు పట్టగలవంటాడు. పట్టి తీసుకొస్తే ధర్మపక్షానికి ప్రమాదం వస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలని ఆలోచించి ఒక ఉపాయంతో కొద్దిగా తప్పించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేశాడు. చేస్తూ అన్నాడు, నరుడెడసొచ్చెనీని వినునాకది దుష్కరము ఈనొకండనే సురగణమైన వ్రేలగొని చూపగజాలరు వాడు లేనిచో తిరమయి పోర నిల్చిన యుధిష్ఠరు ద్రౌపది పుట్టినింటి వేవురు వెరగంది చూడ నలవున్ జలమున్ చెడబట్టి తెచ్చదన్. నేను ధర్మరాజుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను, కానీ దుర్యోధన, అర్జునుడు కానీ ధర్మరాజుని రక్షించడానికి నాతో యుద్ధానికి వస్తే నేను తేలేను. ఎందుకని అంటే నేనేమిటి, దేవతలందరూ కలిసి యుద్ధం చేసినా కూడా అర్జునుణ్ణి ఎవరూ ఆపలేరు. అటువంటప్పుడు నేను ధర్మరాజుతో యుద్ధం చేసి బంధించడానికి ప్రయత్నం చేస్తుంటే అర్జునుడు నాకు ఎదురొచ్చాడనుకో, ధర్మరాజుని రక్షించే ప్రయత్నం చేశాడనుకో, నేను ఎలా ధర్మరాజుని బంధిస్తాను? బంధించలేను, నా వల్ల కాదు. కానీ అర్జునుడు లేడనుకో యుద్ధభూమిలో, అప్పుడు మాత్రం ఎంతమంది ఎవరు ఎదురు రాని, ద్రౌపదీదేవికి సంబంధించినటువంటి బంధువులు అంటే పాంచాలాది వీరులు ఎంతమంది రాని నాకేం లెక్కల విషయం కాదు. వాళ్ళందరినీ తొలగతోసి ధర్మరాజుని పట్టి బంధించి తీసుకొస్తాను. ఏ ధైర్యంతో అంటున్నాడు అంటే, ధర్మరాజుని వదిలిపెట్టి అర్జునుడు ఉండడు కదా. ధర్మరాజుని పట్టి బంధించి ద్రోణుడు దుర్యోధనుడు పట్టుకెళ్ళిపోయారు అన్న విషయాన్ని అర్జునుడు అంగీకరిస్తాడా, అనుమతిస్తాడా? ఆయన బాహుపరాక్రమం ముందు అది జరిగే పనే. అందుకని అర్జునుడిని అడ్డుపెట్టాడు.
అర్జునుడు ఎదురు రాకపోతే, అర్జునుడి చేత ధర్మరాజు రక్షింపబడకపోతే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను, ధర్మరాజుని పట్టి బంధించి తీసుకొచ్చి నీకు అప్పచెప్తానన్నాడు. ఇది వినగానే దుర్యోధనాదులందరూ పొంగిపోయారు. అర్జునుడు ధర్మరాజుని రక్షించడానికి రాకుండా ఉండాలంతే కదా, అర్జునుడిని పక్కదారి పట్టించేస్తాం, పక్కదారి పట్టించేస్తే అర్జునుడు ఇంకొక వైపు కడతాడు యుద్ధానికి, ద్రోణుడికి ఎంతసేపు ధర్మరాజుని పట్టి తీసుకొచ్చేస్తాడు, అర్జునుడు వెనక్కి వచ్చేటప్పటికి ధర్మరాజు బందీ అయిపోతాడు, హస్తినాపురం తీసుకెళ్ళిపోతాం, అయిపోయింది యుద్ధం, ఇంకేముంది. ఆనందపడిపోయారు. మూర్ఖులు పరమ సంతోషాన్ని పొంది ఇది సైన్యం అంతటా కూడా ఇంచుమించుగా చాటింపు వేసేశారు. ధర్మరాజుని పట్టి బంధిస్తానని చెప్పి ద్రోణాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు అని చెప్పి వెంటనే ఈ విషయం ధర్మరాజు గారికి తెలిసింది. తెలిసి ధర్మరాజు గారు తన గూఢచారుల ద్వారా తెలుసుకున్నటువంటి వాడై తమ్ముళ్ళందరినీ పిలిచి అర్జునుణ్ణి కూర్చోపెట్టి అన్నాడు, గురుని ప్రతిన వింటే, మన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞ విన్నావా? ప్రతిజ్ఞ చేసినప్పుడు ప్రత్యేకించి నీ పేరు ప్రస్తావన చేశాడు ఆయన. నీ రక్షణ లేకపోతే నన్ను పట్టుకుంటానన్నాడు. కాబట్టి నా రక్షణ విషయంలో నువ్వు మరింత జాగరూకుడు అయి ఉండాలి, లేకపోతే ద్రోణుడు నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నీతో నేను మరీ మరీ చెప్పడానికి కారణం ఏమిటంటే నువ్వు లేకపోతే పట్టుకుంటానని ద్రోణుడు అన్నాడు. కాబట్టి నీ రక్షణ నా యందు సర్వకాలములలో ఉండాలి. అలా ఉంటే నేను ద్రోణుడికి దొరకను. కాబట్టి ఎప్పుడూ కూడా యుద్ధరంగంలో వదలకుండా నన్ను కన్నిపెట్టుకుని ఉండు సుమా అర్జున అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు ధర్మరాజుతోటి, క్షోణీ వల్లభ వినుము, ఏ ప్రాణముతో నుండా నిన్ను పట్టికొనగా ఆ ద్రోణునకు కాదు, సగణ స్థాణునకైనను వశంబే తలకేమిటికిన్. నేను బ్రతికుండగా ప్రాణాలతో ఉండగా ద్రోణుడికి కాదు, భూతగణములన్నిటితో కూడి వచ్చినటువంటి స్థాణుస్వరూపుడైనటువంటి శంకరుడు కూడా నిన్ను పట్టలేడు. కాబట్టి దేనికి భయపడతావు? నేను ఉండగా నిన్ను పట్టుకోవడమే ఒక్కనాటికి సాధ్యం కాదు ద్రోణాచార్యుల వారికి. కాబట్టి నిర్భయంగా ఉండు అన్నాడు. అన్న తర్వాత యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత అర్జునాదులందరూ కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించారు, శంఖాలను ఊదారు. ఆ యుద్ధం ప్రారంభమైంది. మొట్టమొదటి రోజు ద్రోణాచార్యుల వారితో జరుగుతున్నటువంటి యుద్ధంలో పాండవులు క్రౌంచ వ్యూహాన్ని రచించారు. రచిస్తే కౌరవులు శకట వ్యూహాన్ని రచించారు. రెండు పక్షముల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమవుతోంది. ద్రోణాచార్యుల వారు రథం ఎక్కి మొట్టమొదటి రోజు యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే ఆకాశంలో మేఘాలు లేకుండానే రక్తం, మాంసం, కండలు, ఎముకల యొక్క ముక్కలు వర్షంగా పడ్డాయి. పెద్ద పెద్ద గ్రద్దలు కౌరవ సైన్యం మీద తిరుగాడడం మొదలుపెట్టాయి. నక్కల యొక్క ఊళలు చాలా గట్టిగా వినిపించాయి. చాలా వేగంగా ఆకాశంలో నిప్పులతో కూడుకుని కాంతులతో ఉల్కలు భూమి మీద పడ్డాయి. ఇవన్నీ దుశ్శకునములే కదా, కాబట్టి అపజయం కలుగుతుంది, ద్రోణుడు పడిపోతాడు అన్నది శకునములు సూచిస్తున్నాయి. అయినా కూడా ఇటువంటి మహోత్పాతాలకి ఏ విధమైనటువంటి భయాన్ని చెందకుండా, ఇవి ఎవరి చెవినా పడకుండా ఉండడం కోసం అందరూ ఉత్సాహంతో యుద్ధం చెయ్యాలనేటటువంటి తలంపుతో కౌరవులు శంఖాలు మ్రోగించారు, దుందుబులు మ్రోగించారు, రకరకాలైనటువంటి శబ్దములు చేస్తూ ఉత్సాహంగా తమ తమ సైన్యములతో యుద్ధానికి బయలుదేరారు. అంటే ఇంకా దుశ్శకునములే రానివ్వండి, ఎవరు ఏం చెప్పనివ్వండి, వాడు పట్టించుకోడు, వాడి మూర్ఖత్వం వాడిదంతే దుర్యోధనుడిది. మనం గెలుస్తాం, దానికి ప్రాతిపదిక ఏం లేదు. ఆశ ఏమిటంటే ఇదిగో ఇప్పుడు కొత్తగా ఆయన ద్రోణాచార్యుల వారు సాక్షాత్ పాండవులకి గురువు, ధర్మరాజు యొక్క శక్తి తెలుసు, ధర్మజుణ్ణి పట్టుకోవడం ద్రోణాచార్యుల వారికి పెద్ద కష్టంతో కూడుకున్న విషయం కాదు. కాబట్టి ధర్మరాజుని ప్రాణములతో పట్టుకుంటే యుద్ధం అయిపోయింది. ఆ సంతోషంతో బయలుదేరారు. కానీ దుశ్శకునములు చెప్పేస్తున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అన్నది. అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభించి మొట్టమొదట కౌరవ సైన్యాన్ని తాకాడు. తాకి
ప్రచండమైనటువంటి యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ బంగారంతో చేయబడినటువంటి రథాన్ని ఎక్కి ఎర్రటి గుర్రాలు కట్టబడినటువంటి ద్రోణాచార్యుల వారు యుద్ధాన్ని చేయడం మొదలు పెడితే పాండవ సైన్యం పాంచాల సైన్యం ఏదీ కూడా దిక్కు తోచక పరుగులు తీయవలసి వచ్చింది. ఆయన ఎక్కడ చూసినా ఆయనే కనబడ్డాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ద్రోణుడు యుద్ధం చేస్తున్నట్టుగా కనపడలేదు, అదొక పెద్ద వినోదాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉంది. అంత సంతోషంతో చేస్తున్నాడు. ఆ ద్రోణుడు అంత గొప్పగా చాలా మహిమ కలిగినటువంటి బాణములను అస్త్రములను ప్రయోగిస్తుంటే భయంకరమైనటువంటి యుద్ధాన్ని వైరివీరులు చేసినప్పుడు యువతల వారి పక్షం ఎటువంటి దైన్యాన్ని పొందుతుందో అటువంటి దైన్యాన్ని పాండవ పక్షం పొందింది. ఎందుకనంటే ఎక్కడ చూసినా తెగిపోయినటువంటి తలలు, నెత్తురు వరదలై ప్రవహిస్తోంది, ఊడిపోయినటువంటి వెంట్రుకలు, రాలిపోయినటువంటి ఆభరణాలు, పడిపోయినటువంటి కిరీటాలు, ఒరిగిపోయినటువంటి పతాకాలు, చిదిరిపోయినటువంటి రథాలు, చెల్లాచెదరైపోయినటువంటి అవయవాలు, వీటన్నిటితోటి ఆ పాండవుల యొక్క సైన్యం చెల్లాచెదరైపోయి ముక్కలై పడిపోయింది. అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేస్తే ధర్మరాజు తొందరపడినటువంటి వాడై వెంటనే సైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యుమ్నుడిని పిలిచి, మహావీరుడైనటువంటి ద్రోణాచార్యుల వారు విజృంభించి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా వెళ్ళి ఆయనని ఎదుర్కొనకపోతే ద్రోణుడి యొక్క శరలాఘవం ముందు మన సైన్యాలు నిలబడడం కష్టమవుతుంది అంటే దృష్టజ్యుమ్నాదులందరూ కూడా ద్రోణాచార్యుల వారిని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఎంత గొప్ప యుద్ధం చేశారంటే, పొదువుటయున్ కనుగవ కెంపొదవగా మీ ఓంగి ద్రోణుడున్మదలీలం తదనీకముల కలంచుచు ముదుకొండయ్యును కుమారమూర్తిన్ బొలిచెన్. అర్జునుడి యొక్క సేనలు ద్రోణాచార్యుల వారి మీదకి, ద్రోణాచార్యుల వారి యొక్క సైన్యం మీదకి యుద్ధానికి వచ్చి ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి కారణం చేత కన్నులు ఎర్రబడినటువంటి ద్రోణాచార్యుల వారు ఒక ఉన్మాది ఎలా ప్రవర్తిస్తాడో అలా యుద్ధోన్మాదాన్ని పొందాడా అన్నట్లుగా అంత వృద్ధుడైనప్పటికీ కూడా కుమారస్వామి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా యుద్ధం చేసి పాండవ సైన్యాన్నంతటినీ కూడా కలత చెందింపచేశాడు. అప్పుడు పాండవ వీరులు తమదైనటువంటి శైలిలో యుద్ధాన్ని చేసి ద్రోణుడి యొక్క సారథిని గుర్రాలని రక్తంలో ముంచెత్తి ద్రోణుడి మీద కూడా బాణములను ప్రయోగించారు. దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి వంక చాలా క్రోధంతో చూసి ఆయన యొక్క సైన్యం అంతా కూడా చెల్లాచెదరైపోయేటట్టుగా చాలా కఠినమైనటువంటి బాణములను ప్రయోగించి ఆ సైన్యాన్ని ఆక్రమించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఉభయపక్షాలలో ఉండేటటువంటి వీరులు ఒకరితో ఒకరు కలుసుకుని పరమ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుల వారిని ఒక్కరిని ఎదుర్కొనడం కోసమని చెప్పి అందరూ వెళ్ళి ఆయన చుట్టూ మొహరించారు. ఆ సమయంలో ద్రోణుడొక్కడే నకులుణ్ణి 5 బాణములు ప్రయోగించి కష్టపెట్టాడు. సహదేవుణ్ణి 7 బాణములు ప్రయోగించి యుద్ధం చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితిని కల్పించాడు. విరాటరాజుని 9 బాణాలతో ఉత్సాహమంతా నీరు కార్చాడు. అట్లాగే సాత్యకిని 7 బాణాలు పెట్టి కొట్టి ఆయన తెప్పరిల్లకుండా చేశాడు. ద్రౌపదీదేవి యొక్క పుత్రులైనటువంటి ప్రతివింధ్యుడు మొదలైనటువంటి వారిని 3 బాణముల చేత ఇక ఉత్సాహం పోయేటట్టుగా చేసి 20 బాణములు ఉత్తమౌజుడి మీద ప్రయోగించి ఆయన పొందినటువంటి ఉత్సాహాన్ని అంతటినీ కూడా అణిచేశాడు. ఇలా ఆ ధర్మరాజు యొక్క శిఖండి యొక్క పొగరు అణిగిపోయేటట్టుగా పరమ భయంకరమైనటువంటి బాణములను ద్రోణుడు ప్రయోగించి ఇంతమందిని ఎదుర్కొంటుంటే వెలిగిపోతున్నటువంటి ఒక బాణం ఒకదాన్ని, అగ్నితో సమానమైనటువంటి బాణాన్ని యుగంధరుడు అనబడేటటువంటి వీరుడు ధర్మరాజు పక్షాన ఉన్నవాడు ద్రోణుడి మీద ప్రయోగించాడు.
ద్రోణుడు ఆ యుగంధరుడు ప్రయోగించినటువంటి బాణం చేత దెబ్బతిన్నవాడై క్రోధాన్ని పొంది ఒక్క బాణాన్ని తిరిగి ప్రయోగించి ఆ యుగంధరుణ్ణి నేల కూల్చేశాడు. కేకయరాజులు, ఆ దేశానికి చెందినటువంటి ద్రుపద మహారాజు గారు, అలాగే ఆయనతో పాటుగా ఆయనతో కలిసి యుద్ధానికి వచ్చినటువంటి సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు మొదలైనటువంటి వీరులందరూ కలిసి ద్రోణాచార్యుల వారిని చుట్టుముట్టి నిగ్రహించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ కన్నుగవకింపు కదురంగా కౌరవులకు చిత్తమలరంగా ఆ వ్యాఘ్రదత్త సింహసేన మస్తకముల 2 శిత శరముల కుండలములతోడ నేల కూలవేసి, కౌరవ సైన్యం అంతా కూడా పరమ సంతోషాన్ని పొందేటట్టుగా, పాండవ సైన్యం అంతా కూడా దిగులు చెందేటట్టుగా, ద్రోణాచార్యుల వారు కించిత్ కూడా వెనకంజ వేయకుండా తనతో పోరాటం చేస్తున్నటువంటి కేకయరాజుకి చెందినటువంటి ఆ వ్యాఘ్రదత్త సింహసేనుల యొక్క తలలు కుండలములతో సహా డుళ్ళి కింద పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసి సంహారం చేశాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ మరణించారో పాండవ సైన్యం అంతా కూడా కాకావికల అయిపోవడం మొదలుపెట్టేయింది. ఈలోగా ధర్మరాజు గారికి బాగా దగ్గరగా వచ్చేశాడు ద్రోణాచార్యుల వారు. ఇది చూసినటువంటి పాండవ సైన్యం, అదిగో ద్రోణుడికి ధర్మరాజు గారు దొరికిపోయాడు, ధర్మరాజు గారిని పట్టి ద్రోణుడు బంధిస్తున్నాడు, బంధించి హస్తినాపురానికి తీసుకెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద కలకలంతో అరుపులవి మొదలుపెట్టారు. ఈ ఉద్విగ్న పరిస్థితులను గమనించినటువంటి కృష్ణార్జునులు వెంటనే రథాన్ని తోలుకుని ద్రోణాచార్యుల వారికి ఎదురొచ్చారు. ధరణీభాగము క్రక్కునం కదల రథ్యవ్రాత చించద్గతి స్ఫురణం బొప్పగా బాణజాలము నభంబుంగప్ప అత్యంత నిష్ఠుర సంతర్జన ఘోష భీషణ మహాటోపంబు దిగ్దంతులాతురతం పొందగా చేరవచ్చి వడి పార్థున్ అగ్గురున్ తాకినన్. వెంటనే భూమి అంతా కదిలిపోయేటట్టుగా, ఆకాశమంతా ఆ అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ పరంపరల చేత కప్పబడిపోయేటట్టుగా, కఠోరమైనటువంటి ఆ ఆటోపంతో కూడుకున్నటువంటి అదల్చేటటువంటి శబ్దము దిక్కులన్నీ నిండిపోయేటట్టుగా ఆ గుర్రములు దూకుతుండగా రథం మీద వచ్చి అర్జునుడు వెంటనే ద్రోణాచార్యుల వారితో యుద్ధం మొదలుపెట్టి ధర్మరాజు గారు చిక్కకుండా చూసుకున్నాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరు ప్రారంభమైంది. ఈ అటు ద్రోణుడు ఇటు అర్జునుడు కూడా అంత గొప్ప యుద్ధం చేస్తూ ఇరుపక్షములలో ఉన్నటువంటి సైన్యాన్ని నిహతులు చేస్తూ ఉంటే చూసేటటువంటి వారికి ఎలా అనిపించిందంటే 2 వైపుల నుంచి 2 రక్తపు నదులు ప్రవహిస్తున్నాయా అనిపించింది. అంత సైన్యం నశించిపోయింది. ఈలోగా సూర్యాస్తమయం అయింది. దానితో మొదటి రోజు యుద్ధాన్ని ఆపుచేశారు. 2వ రోజు యుద్ధం ప్రారంభమవుతుండగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడు. వస్తే దుర్యోధనుడు ఎందుకు వచ్చాడో ద్రోణాచార్యుల వారికి అర్థమైంది. నేను మిమ్మల్ని ధర్మరాజుని బంధించి తీసుకురమ్మని అడిగాను, నేను ఒకరోజు యుద్ధం అయిపోయింది, మీరు ధర్మరాజుని బంధించలేదు. ఒకప్పుడు భీష్మాచార్యుల వారిని ఎలా ఎత్తి పొడిచి ఇబ్బంది పెట్టాడో అలా ద్రోణాచార్యుల వారిని మొదలుపెట్టాడు. అయితే భీష్ముడు నేను పాండవులను వధించరని ముందు చెప్పాడు, నీకో వరం ఇస్తానని ద్రోణాచార్యుల వారు అని ఇబ్బందులకు లోనయ్యాడు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు వచ్చి ద్రోణుడితో ఆ ధర్మజుణ్ణి పట్టుకోవాలి అన్న రీతిలో మళ్ళీ ప్రస్తావన చేస్తూ ఉంటే ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడితో అన్నాడు, నరవరా మున్న చెప్పితి రణంబున అర్జునుడొద్దనున్న ఎవ్వరికి ధర్మసూను పొదువంగ నశక్యము ఒకండు పార్థును ఉద్ధరుడయి నేలవాపికొని దొర్బలమొప్పగ పోవజాలినన్ వెరవున పట్టెదన్ పరులు వేవురు మార్కొనినన్ కలంచదన్. నేను నిన్ననే నీతో చెప్పాను దుర్యోధన, అర్జునుడు ఎదురుగుండా ఉన్నంతసేపు ధర్మరాజుని కాపాడుకోవడం కోసమని చెప్పి అర్జునుడు జోక్యం చేసుకుని నాతో యుద్ధానికి వచ్చినంతసేపు నేను కాదు ఎవ్వరూ కూడా ధర్మరాజుని పట్టుకోలేరు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ఏమిటి అంటే అర్జునుణ్ణి కవ్వించాలి కొంతమంది.
కవ్వించి మాతో యుద్ధం చేయి, మాతో యుద్ధం చెయ్యి అని చెప్పి అర్జునుణ్ణి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. అర్జునుణ్ణి దూరంగా తీసుకెళ్ళిపోయి అంతమంది కలిసి అర్జునుడితో యుద్ధం చేస్తుంటే అతను వెనక్కి తిరిగి రావడానికి అవకాశం లేకుండా పదే పదే కవ్వించి పిలుస్తూ ఉండాలి. అర్జునుడు యుద్ధానికి వెనక్కి వెళ్ళిపోతుంటే, వాళ్లతో యుద్ధం చేస్తుంటే, ధర్మరాజుకి దూరంగా ఉంటే తప్పకుండా నేను ఆ ధర్మరాజు గారిని పట్టుకుంటాను. తప్ప అర్జునుడు వెంటనే వచ్చేసి ధర్మరాజు పక్షాన చేరిపోయి ధర్మరాజుని రక్షించడం మొదలు పెడితే ధర్మరాజుని పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అర్జునుడిని ఎవరైనా కవ్వించి దూరంగా తీసుకెళ్ళిపోండి యుద్ధభూమిలో, ధర్మరాజు ఒంటరిగా ఉంటాడు, అప్పుడు పట్టుకుంటాడు అని ఎందుకైనా మంచిది అనుకున్నాడో ఏమో. మళ్ళీ ఇంకొక మాట కూడా చేర్చాడు. నరుడు లేని చోట ననుగని విన్నిచ్చి పారకున్న పట్టువడియగాక తలపు ధర్మపుత్రు ధరణీష పారుటగలిగనేని అంతకంటే మేలు. ఒకటి, అర్జునుడు లేకుండా ఉంటే ధర్మరాజుని పట్టుకుంటాడు. అర్జునుడు లేకుండా ఉన్నాడు, ధర్మరాజుని పట్టుకుందామని నేను వెళ్ళా, ఏదో నాతో యుద్ధం చేశాడు, ధర్మరాజు ఓడిపోతున్నాడు, ఇప్పుడు నేను ఇంకా ధర్మరాజుని బంధించగలను. ఆ స్థితి వచ్చేటప్పటికీ ధర్మరాజు పారిపోయాడు అనుకో, యుద్ధభూమిని వదిలిపెట్టి. పారిపోతున్న వాడిని పట్టుకోకూడదుగా, యుద్ధానికో నీతి ఉంది కదా. వెన్నిచ్చి పారిపోతున్న వాడి మీద బాణాలు వేయకూడదుగా, బాణాలు ఇచ్చి పట్టకూడదుగా. అందుకని ధర్మరాజు అలా పారిపోయాడు అనుకో, అప్పుడు నేనేం చేయను? ధర్మరాజు పారిపోతే అది కూడా మనకి విజయమే. ద్రోణాచార్యులు వారిని తట్టుకోలేక అదిగో ధర్మరాజు గారు పారిపోయాడని చెప్తాం తప్ప, అంటే దుర్యోధనుడి కోరిక పూర్తిగా మాత్రం నెరవేరడానికి అవకాశం లేదు. ఏ కారణం చేతనైనా ద్రోణాచార్యుల వారు చెప్పినటువంటి ప్రణాళికే దుర్యోధనుడు వేసినా ఖచ్చితంగా ధర్మరాజు పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు అంటే తెలిసి దొరుకుతాడా? ద్రోణాచార్యుల వారికి దొరికాడు అనుకోండి, అయిపోయిందిగా యుద్ధం. అందుకని పక్కన అర్జునుడు లేకుండా దూరంగా వెళ్ళి ఎక్కడో ఎవరితోనో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి తటస్థించినా, తాను ద్రోణాచార్యుల వారిని ఎదుర్కోవలసి వచ్చినా, ద్రోణుడి చేత తాను బంధీకృతుడు కావలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమైన ఒక్కనాటికి ధర్మరాజు అక్కడ నిలబడడం. ధర్మరాజు పారిపోతాడు. పారిపోతుంటే పట్టుకోవడం సాధ్యం కాదుగా. అందుకని ఒకవేళ అలా పారిపోయాడనుకో, అంతకంటే మేలు, పట్టుకోవడం కన్నా గొప్పది కదా అన్నాడు దుర్యోధనుడితో. ఏమంటాడు దుర్యోధనుడు మాత్రం? ద్రోణాచార్యుల వారు చేసినటువంటి ప్రతిపాదనని సుశర్మ విన్నాడు. విని వెంటనే దుర్యోధనుడితో అన్నాడు, ఆ నరుడెప్పుడు మము అవమానించుచు ఉనికి చేసి మనుజేశ్వర కోపానలము సంతతము మా మానసముల బొదువ అతని మార్కొను కడకన్. దుర్యోధన, నీకు తెలుసు అర్జునుడు ఎప్పుడూ మమ్మల్ని అవమానిస్తూ ఉంటాడు. ఆ అవమానించినటువంటి కారణం చేత మాకు ఎప్పటి నుంచో అతని మీద ప్రతీకార జ్వాల రగిలిపోతోంది. నువ్వు మాకు ఒక్క అవకాశం ఇస్తే మేము ఆ అర్జునుడిని కవ్వించి యుద్ధభూమికి దూరంగా తీసుకెళ్ళిపోయి యుద్ధం మొదలెడతాం. అది తెలియలేదు కాదు. ఇక అర్జునుడు అక్కడ యుద్ధంలో ఉంటాడు. ఈలోగా ద్రోణాచార్యుల వారు ధర్మరాజు గారిని పట్టేసుకుంటాడు. కాబట్టి మన ప్రణాళిక నెరవేరుతుంది కదా. కాబట్టి మాకు అటువంటి అవకాశం మేము అర్జునుడిని దూరంగా తీసుకుపోతాం అన్నాడు సుశర్మ. అనగానే దుర్యోధనుడికి ప్రణాళిక నచ్చింది. ద్రోణుడు చెప్పాడుగా, అర్జునుడిని దూరంగా తీసుకెళ్ళిపోతే ధర్మజుడిని బంధించే ప్రయత్నం చేస్తానని, అందుకని మీరు తప్పకుండా అలా చేయండి అన్నాడు. వాళ్ళు త్రిగర్తులు అంటే త్రిగర్త దేశానికి చెందినటువంటి 10,000 మంది రాజులు. వాళ్ళని త్రిగర్తులు అంటుంటారు. వాళ్ళకే సంసప్తకులు అని ఒక పేరు. ఎందుకని అంటే సంసప్తకులు అనడానికి కారణం వాళ్ళు యుద్ధంలో మేము వెనక్కి తిరగము అని ఒట్టు పెట్టుకున్నారు. వాళ్ళకి అర్జునుడి మీద అంత కోపం. ఈ యుద్ధంలో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుతిరగం, విజయమో వీరస్వర్గమో. వాళ్ళు ఎంత ప్రతిజ్ఞ చేశారంటే, ఎప్పుడైతే దుర్యోధనుడు సుశర్మకి అనుమతినిచ్చాడో ఆ సుశర్మ యొక్క సోదరులు ఉన్నారు, సత్యవ్రతుడు, సత్యకర్ముడు, సత్యవర్ముడు అని. వాళ్ళందరూ కూడా అర్జునుడిని నిగ్రహించి దూరంగా తీసుకెళ్లి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. 10,000 మంది రాజులు వాళ్ళ సైన్యం.
కాబట్టి 10,000 మంది త్రిగర్తాధిపులు, కేరళ, మాళవ, శిలీంధ్ర, మగధ, మచ్చిల్లికాది దేశాధిపతులు తమ తమ బంధువులతోటి మిత్రులతోటి శపథం చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధంలో వెనుతిరగమో, మేము ఈ ప్రతిజ్ఞ చేశాం కాబట్టి మమ్మల్ని సంశప్తకులు అని పిలుస్తారు అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఉత్సాహపడి స్నానాలు చేసి అగ్నిహోత్రాన్ని పూజ చేసి అందరూ వింటూ ఉండగా ప్రతిజ్ఞ చేశారు.